తాతగారు, ఆ, మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. మమ్మీ, మమ్మల్ని ఆశీర్వదించు. దీర్ఘాయుష్మాన్ భవ. లేనన్నా, వస్తా మమ్మీ. మంచిది నాన్న. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. మంచిది. తాతయ్య గారు చెప్పిన ముహూర్తం దాటకముందే తొందరగా బయలుదేరండి. అలాగే వదినా. వస్తా మమ్మీ. రా. అత్తయ్య, మీరు మౌనంగా ఉండకుండా వాళ్ళని ఆపండి. వెళ్ళొస్తా మమ్మీ. వెళ్ళొస్తాం అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య, వాళ్ళని వెళ్లకుండా ఆపండి. అత్తయ్య, అత్తయ్య, వసంత, అత్తయ్య, మమ్మీ, మమ్మీ, గారు, అత్తయ్య, మమ్మీ, అత్తయ్య గారు, మమ్మీ, ఏమైంది? అత్తయ్య. మమ్మీ, మిస్టర్ అఖిల్, సడన్ గా ఎందుకో మీ అమ్మగారికి బీపీ పెరిగిపోయింది. అందువల్లే అలా కళ్ళు తిరిగి అన్కాన్షియస్ అయ్యారు. దేని గురించో ఆవిడ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆవిడకి బాగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆవిడ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి, ఓకేనా? ఓకే డాక్టర్. కాసేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తారు. నథింగ్ టు వర్రీ. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. ఓకే డాక్టర్.
అఖిల్, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది, మీరు బయలుదేరండి. మమ్మీని ఇటువంటి పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తాం తాతగారు? అమ్మకు పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారు కదా. కాసేపట్లో స్పృహలోకి వస్తుందని కూడా చెప్పారు. మమ్మీ లేచాక వెళ్తాంలే తాతగారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అఖిల్. దుర్ముహూర్తంలో బయలుదేరకూడదు. తనని చూసుకోవటానికి మేమంతా ఉన్నాం కదా. ఎంత కష్టపడి డాక్టర్తో ప్లాన్ వర్కౌట్ చేస్తే ఈ ముసలోడి వల్ల పాడయ్యేలా ఉందే. అవును అఖిల్, అత్తయ్య గారిని మేం చూసుకుంటాం కదా. తాతగారు చెప్పినట్టుగా మీరు బయలుదేరండి. మమ్మీకి ఏం పర్వాలేదు, మేమందరం ఉన్నాం కదా. మీరు బయలుదేరండి. శ్యామ, పద. అఖిల్, 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 నాన్న అఖిల్. మమ్మీ, ఏం టైమింగ్ అత్తా నీది. అఖిల్, మమ్మీ, నాన్న అఖిల్, మమ్మీ, మమ్మీ, అఖిల్, అఖిల్, మమ్మీ. అఖిల్, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? నన్ను వదిలి వెళ్ళొద్దు నాన్న. నాకెందుకో భయంగా ఉంది నాన్న. ఏం నటిస్తున్నావత్తా? ఈ ఇయర్ ఉత్తమ అత్త అవార్డు నీకే. నన్ను వదిలిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళొద్దు నాన్న. మమ్మీ, మమ్మీ, కళ్ళు తెరు మమ్మీ. నేను వచ్చేసాను మమ్మీ. నీ అఖిల్ మమ్మీ, చూడు మమ్మీ, నీ అఖిల్ని మమ్మీ. మమ్మీ, మమ్మీ. నాన్న అఖిల్, నువ్విక్కడే ఉన్నావా? మీ అత్తారింటికి వెళ్ళలేదా? లేదు మమ్మీ. ఎందుకు వెళ్ళలేదు నాన్న? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కదా వసంత, అందుకే ఆగిపోయాడు. అవునా? నా గురించి ఆగిపోయావా? ఎందుకు నాన్న? బయలుదేరండి నాన్న, మీరు బయలుదేరండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. మీరు బయలుదేరండి. లేదండి, ఆయన నాతో రారు, ఇక్కడే ఉంటారు. అదేంటి శ్యామ, అత్తయ్య గారే అఖిల్ని వెళ్ళమంటున్నారు, నువ్వొద్దంటావేంటి? ఒక తల్లి స్పృహ కోల్పోయినప్పుడు కొడుకు పేరు కలవరిస్తుంది అంటే అర్థమేంటక్క? ఆ కొడుకు పక్కన లేకపోతే ఏదో జరిగిపోతుంది అని భయపడుతుందనే కదా. ఆ తల్లి అలా భయపడుతున్నప్పుడు ఆయన వాళ్ళ అమ్మ పక్కనే ఉండాలి కదా, ఆమెకి ధైర్యం ఇవ్వాలి కదా. ఏ తల్లికైనా కొడుకు పక్కనుంటే కొండంత ధైర్యంగా ఉంటుంది.
అందుకే ఆయన ఇక్కడే ఉండాలి అంటున్నాను. బాగా చెప్పావమ్మా. చిన్నప్పుడు కొడుకుకు తల్లి అవసరం ఎంతుంటుందో ఇటువంటి సమయంలో తల్లికి కొడుకు అవసరం అంతే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు అఖిల్ ఇక్కడే ఉంటాడు. నువ్వు బయలుదేరి వెళ్ళమ్మా. వాళ్ళమ్మ కొంచెం స్థిమితపడగానే అఖిల్ని వెనకాలే పంపిస్తాను. అలాగే తాతగారు. శ్యామ ఒంటరిగా పుట్టింటికి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు నలుగురు 4 రకాలుగా అంటారేమో తాతగారు. పర్లేదక్కా, వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకుంటాను. అత్తయ్య గారు కోలుకున్న తర్వాతే ఆయన్ని పంపించండి. హ్మ్. ఓకే శ్యామ, నువ్వు బయలుదేరు. కృష్ణ పూజ ఉంది అన్నావు కదా, ఆ పూజ టైంకి నేను వచ్చేస్తానులే. అలాగేనండి. ఈ టైం గ్యాప్ చాలు పర్ఫెక్ట్ గా స్కెచ్ వేసి నిన్ను పర్మనెంట్ గా వదిలించుకోవడానికి. అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే, వెళ్ళొస్తానండి. జాగ్రత్త. వెళ్ళొస్తాను తాతగారు. మంచిదమ్మా. అత్త ఉత్తమ అత్త అవార్డు కొట్టేటట్టుంటే ఇది ఉత్తమ కోడలు అవార్డు కొట్టేలా ఉందే. అఖిల్, ఇప్పుడు చెప్తున్నాను, శ్యామ నీకు సరైన జీవిత భాగస్వామి. శ్యామ నీ జీవితంలోకి రావటం అనేది కాకతాళీయంగా జరగలేదు. ఆ దేవుడే కావాలని శ్యామాని నీ జీవితంలోకి పంపించాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఈ ఊరొచ్చాను. ఎప్పటి నుంచో తెలిసిన అఖిల్ బాబుతో నా పెళ్లి చేశావు. తాతగారి మాటతో నన్ను ఆ ఇంటికి కోడల్ని చేశావు. అంతా నీలీలే కన్నయ్య, అంతా నీలీలే. తెలియదు నాకు తన పరిచయ మలుపులు చిత్రములే నాకు. ఎన్నడూ జరుగని వింతలు ఇవి కన్నయ్యా, ఎన్నడూ ఎరుగని మమతలు విరిసేనయ్యా. అందగాడిని కలిపినావులే, మంచివాడిని చూపినావులే. అందగాడిని కలిపినావులే, మంచివాడిని చూపినావులే. నా అల్లరి కన్నయ్య. నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చాయి గాని మీ కూతురు అల్లుడు మాత్రం రావడం లేదు. వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. ఏం వస్తారో ఏంటో, గంట నుంచి సన్నాయి డోలు పట్టుకొని వాళ్ళొస్తారు వీళ్ళొస్తారన్న హడావిడే తప్ప వాళ్ళొస్తే నలికిడి మాత్రం కనిపించడం లేదు. లేదండి, వాళ్ళు తప్పకుండా వస్తారు. మా శ్యామ ఫోన్ చేసి మరీ చెప్పింది. వస్తారు, తప్పకుండా వస్తారు.
నాన్న నాన్న ఆ? అదిగో కారు వస్తుంది. అదిగోనమ్మా నా కూతురు అల్లుడు వచ్చేస్తున్నారు. హ్మ్. అల్లుడు గారు ఎక్కడమ్మా? 16 రోజుల పండగకు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయనేడమ్మా? కార్లో నుండి దిగలేదే? కారులో లేడేమో. మొగుణ్ణి కొంగున ముడేసుకుందో ఏమో. ఆపండమ్మా. అమ్మా శ్యామ, అల్లుడు గారు రాలేదు నాన్న. రాలేదని కనబడుతూనే ఉంది. ఎందుకు రాలేదని అడుగుతున్నారు మీ నాన్న. ఇద్దరూ కలిసి వస్తున్నామని ఫోన్ కూడా చేసావంట కదా. నిన్ను ఒక్కదాన్నే పంపించారేంటి మీ అత్తింటి వాళ్ళు? పంపించారో పంపించేశారో. అంటే ఏంటి మీ ఉద్దేశం? సదుద్దేశమే బాబు. కావాలని చేసుకున్న పెళ్లి కాదు కదా, అనుకోకుండా జరిగిన పెళ్లి. అనుకోకుండా జరిగిన పెళ్లి అనుకోకుండానే పెటాకులైందేమో అని నాకు అనిపించి అలా అడిగానన్నమాట. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. పెళ్ళైన తర్వాత తొలిసారిగా పుట్టింటికి వచ్చిన పెళ్లి కూతురు గురించి మీరు అలా మాట్లాడకూడదు. మరి నీ కూతురు ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే అలా తల ఒక రకంగా మాట్లాడతారు మరి. చెప్పు శ్యామ, అల్లుడు గారు రాలేదేంటి? వస్తారు నాన్న. 16 రోజుల పండక్కి తప్పకుండా వస్తానని చెప్పారు. ఆయన వచ్చేటప్పుడు నిన్ను ఆయనతో జంటగా తీసుకురావచ్చు కదా. ముందెందుకు పంపించారు? ఎందుకు పంపించాడో ఆయన రేపు వస్తాడు కదా, ఆయన్నే అడగండి. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు శ్యామా. గొప్పింటి కోడలవయ్యావన్న కుళ్ళుతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కొంతమంది. ఆహా, మేము కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావా? మరి నువ్వు కళ్ళలో నీళ్లు పోసుకుంటున్నావా? ఏంటి, నేను కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నానా? అంటే నా మరదలి అదృష్టం చూసి నేను ఏడుస్తున్నాను అంటావా? నీ ఏడుపేంటో నీకే తెలియాలి. ఏంటి నా ఏడుపు? ఏంటి నా ఏడుపు? శోభ, కొంచెం ఆగమ్మా. ఎందుకు అనవసరంగా వాళ్ళతో గొడవ పడతావు? శ్యామ, నువ్వు లోపలికి పదమ్మా. నాన్న, అమ్మెక్కడా? మీ అమ్మమ్మకి ఒంట్లో బాగలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా. పూజ టైంకి వచ్చేస్తుందిలే, నువ్వు పద. ఏంటి అందరూ అలా ఉన్నారు?